యేసయ్యకి మహిమ కలుగునుగాక. మీ అందరికీ వందనములు. ఈరోజు మనం చెప్పుకుంటున్న వాక్యము, పోయిన వారం మనము ఏ వాక్యం అయితే చెప్పుకున్నామో అదే వాక్యముని కంటిన్యూషన్గా మళ్ళీ మనము చెప్పుకుందాం. మన దేవుడు ఎలాంటి దేవుడు? గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఈరోజు ఈ ఆదివారము మన అంశము గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. నమ్మిన వారికి నమ్మినంత ఆయన కార్యాలు అలా ఉంటాయి. దేనికంటే మనం ఆ యేసయ్యనే కనుక నమ్మి ఉంటే మన జీవితంలో అన్ని అద్భుతాలే జరుగుతాయి. నమ్మటం అంటే ఎలా నమ్మాలో తెలుసా? యేసయ్య నా జీవితంలో ఏ గొప్ప కార్యమైనా నాకు నువ్వు చేసినదే అని నమ్మాలి. రెండోది ఎలా ఉండాలో తెలుసా? యేసయ్య నా పూర్ణ హృదయం అంతా కూడా నువ్వే. మూడోది ఎలా ఉండాలో తెలుసా? బలమైన విశ్వాసం ఉండాలి. మన యేసయ్య పట్ల బలమైన విశ్వాసం ఉండాలి. ఎవరైతే విశ్వాసముతో ఉంటారో వాళ్ళకి యేసు నామములో సమస్త కార్యములు చక్కగా జరుగుతాయి. కారణం ఏంటంటే విశ్వాసం అనగా నమ్మకం. మనం ఎవరిని నమ్మాలి? యేసయ్యని మాత్రమే నమ్మాలి. ఈ లోకంలో ఉన్న లోకస్తుల్ని ఎవరిని నమ్మకూడదు. దేనికి? కొంతమంది అంటారు, ఈ మధ్యకాలంలో అంటున్నారు, నన్ను నమ్మబట్టే కదా నేను మోసం చేసింది. మనుషులు యొక్క మనస్సు ఈ విధముగా ఉంటుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. మనమంటూ కనుక నమ్మితే ఎవరు నమ్మాలంటే యేసయ్యని మాత్రమే నమ్మాలి. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన సమస్తము సృష్టించిన దేవుడు. మనం ఆయన బిడ్డలమై ఉన్నాము. ఆయన బిడ్డలకి ఏది కావాలో ఆయనకి తెలుసు కనుక మనం ఆయన ఏం చేయాలి? నమ్మాలి. బలమైన విశ్వాసంతో నమ్మాలి. మనం కూడా ఎలా ఉండాలంటే విశ్వాస వీరుల్లాగా ఉండాలి. మన విశ్వాసాన్ని చూసి వేరే వాళ్ళు అసూయపడేటట్లుగా ఉండాలి. అర్థమైందండి? అంత పూర్ణ హృదయంతో మనం నమ్మాలి. మీరు యేసయ్యని ఏమైనా అడిగారనుకోండి, దయచేసి ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. మీరు అడగటం అంటే మీరు అడిగే దగ్గర మాత్రమే ఉంటున్నాడు. దేనికంటే నేను ఇది దరిదాపు ప్రతి వారం కూడా చెప్తా ఉంటాను. మనం పొందుకునే దగ్గర ఉండటం మంచిదా, అడిగే దగ్గర ఉండటం మంచిదా? చెప్పండి. పొందుకునే దగ్గర మాత్రమే మనము ఉండాలి. అడిగే దగ్గర ఉంటే ఎక్కడో ఉన్నట్టు, పొందుకుంటాం అంటే ముందున్నట్టు. మనం ఎవరికి ముందున్నట్టు? యేసయ్య ముందు మనం ఉన్నాము. మీరు ఏమైతే అడుగుతున్నారో, మీకు ఏదైతే కావాలో అది మీరు దాన్ని పొందినట్లుగా చూడండి. అర్థమైందండి? వేళ మీకు బాగా లేకుండా ఉన్నారేమో, అనారోగ్యంగా ఉన్నారేమో, మీరు ప్రార్థన చేసుకుని ప్రార్థనలోనే యేసయ్య మిమ్మల్ని స్వస్థత పరిచినట్లుగా, మీరు మంచి ఆరోగ్యంతో ఉన్నట్లుగా, మీరు మంచం మీద నుంచి లేదా డబుల్ కాట్ బెడ్ మీద నుంచి చక్కగా లేచి తిరుగుతున్నట్లుగా అలా ఊహిస్తా మీరు ప్రార్థన చేయాలి. మీరు దేన్నైతే ఊహిస్తారో ఆ ఊహని నిజం చేయగలిగిన దేవుడు మన దేవుడు అండి. అర్థమైందా? లేదు, మీరు ఇంకా అప్పుల సమస్యల్లో ఉన్నారు. ఎటు పోయినా అప్పులే మిమ్మల్ని వెంటాడుచున్నాయి. మనశ్శాంతి లేకుండా ఉన్నారు. నీ అప్పులు తీర్చగలిగిన వాళ్ళు నీకు ఈ లోకం మీద ఎవరు కనిపించరండి. నువ్వు అప్పుల్లో ఉన్నావు కదా, నీకున్న అప్పులన్నీ నేను తీర్చేస్తాను అని ఈ లోకంలో ఎవరైనా అనేవారు ఉన్నారా? చెప్పండి. వాడు కర్మండి, వాడు బలుపండి, వాడికి అలాగే జరగాలండి అనేవాళ్ళే ఉంటారు. నువ్వు ఏదైనా పొరపాటున అప్పుల పాలు అయిపోయావనుకో, నిన్నేమన్నారో తెలుసా? నీ ఎదురేమన్నారు? నువ్వు ఉన్నప్పుడు సర్లే అంటారు. నీ పక్కన వాళ్ళు మాట్లాడే మాటలు ఈ విధముగా ఉంటాయని నేను చెప్పుచున్నాను. దేనికి? వాడికి అలాగే జరగాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు. అతని దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అసలు వాడు ఎవడూ లెక్క చేయలేదనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏంది? ఇలా మాట్లాడుకుంటూ ఉంటారండి. కానీ నీ మొరని ఎవరు ఈ లోకంలో ఆలకించరు. ఆలకించేవారు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? నా అప్పులు మొత్తం తీర్చేసి నాకు మంచి స్థితి ఇచ్చారు అని చెప్పుకోవడానికి ఎవరైనా ఉన్నారా?
ఎవరు ఉండరు. కానీ సర్వ సృష్టికర్త అయిన యేసయ్య మాత్రమే ఆ పని చేయగలడు. ఖచ్చితంగా ఇది నా జీవితంలోనే జరిగిందండి. ఈ లోకంలో నేను సమస్యలు ఉన్నప్పుడు, నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నేను అప్పుల్లో ఉన్నప్పుడు లోకమంతా చూసేనండి. లోకం మొత్తం చూశాను. నా అన్న తమ్ముళ్ళ వైపు చూశాను, నా అక్క చెల్లెల వైపు చూశాను, ఆ స్నేహితుల వైపు చూశాను, బంధువుల వైపు చూశాను, బయట వాళ్ళ వైపు చూశాను. ఎవరి వైపు చూసినా ఎటు నుండి కూడా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా సహాయం లభించలా. నేను తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలుసా? నన్ను సృష్టించింది నీవే కదా యేసయ్యా అని మోకరించి రోజుకి 6-7 గంటలు ప్రార్థన చేస్తూ మొదలుపెట్టే. అలా ఎన్నాళ్ళు చేస్తేనే తెలుసా అండి? సంవత్సరంన్నర. అదే ఇంకా వేరే వాళ్ళ కనుకైతే ఇంకా వాళ్ళకి ఏం కోల్పోయేవాళ్ళు, వాళ్ళ సహనాన్ని కోల్పోయేవాళ్ళు. నేను సంవత్సరంన్నర నుండి ప్రార్థన చేస్తున్నా, నాకు ఎలాంటి రిప్లై రాలేదు అని వేరే వాళ్ళు అయితే ఇక ప్రార్థన చేస్తూ ఆపేస్తారండి. కానీ నేనైతే ఏం చేశానో తెలుసా? నన్ను సృష్టించిన సృష్టికర్తతో నేను మాట్లాడుచున్నాను. నా దేవుడు నా మాట ఆలకించాడు. నాకు నా జీవితంలో ఖచ్చితంగా అద్భుతం చేశాడు అని నేను ఎప్పుడైతే రోజు రోజుకి నాలో విశ్వాసం పెరిగింది కానండి తరగల. ఆ విశ్వాసంతో నేను మరి ఎక్కువగా ప్రార్థన చేసేవాడిని. అర్థమైందా? నా ప్రార్థన యేసయ్య విన్నాడు, నా జీవితంలో అద్భుతాలు చేశాడు అని. అలాగే నా యేసయ్య నన్ను దీవిస్తూ స్టార్ట్ చేశాడు. అంటే సంవత్సరంన్నర వరకు ఎందుకు దీవించలేదు అంటే, నేను ఉండగలుగుతానా విశ్వాసంతో లేదా అని ఒక్కొక్కసారి లేట్ కూడా చేస్తాడండి. ఆ విశ్వాసం అనే పరీక్షలో నేను నెగ్గాను. అర్థమైందా? ఎందుకంటే నా దేవుడు తప్ప నాకు ఇంకెవరూ లేరు, నా యేసయ్య తప్ప నాకు ఇంకెవరూ లేరు. నా కష్టాన్ని తీర్చేది యేసయ్య, నా బాధను తీర్చేది యేసయ్య, నా వ్యాధిని తీర్చేది యేసయ్య, నా దరిద్రం తీసి కొట్టివేసేది యేసయ్య, నా జీవితానికి వెలిగిచ్చేది యేసయ్య అని పరిపూర్ణమైన విశ్వాసముతో నా పూర్ణ హృదయమును యేసయ్యకి ఇచ్చేదండి. ఇచ్చిన తర్వాత నేను ఏ స్థలములో అయితే నేను పడిపోయాను, ఏ స్థలములో అయితే నేను కూలిపోయాను, ఏ స్థలములో అయితే నన్ను చూసి జనాలు పారిపోయారు, ఎక్కడ డబ్బులు అడుగుతాను అని, అదే స్థలములో నేనున్న స్థలములోనే నా దేవుడు నన్ను లేపి నిలబెట్టాడు. దేనికంటే గొప్ప కార్యాలు చేసే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? గొప్ప కార్యాలు చేసే దేవుడు. అలాగే నా జీవితంలో గొప్ప కార్యాలు చేసాడండి. అది నేను 1, 2, 3, 4 అని చెప్పలేను. నా జీవితంలో నేను ఏది కావాలంటే నా దేవుడు నాకు అది చేసాడండి. ఆయన గొప్ప దేవుడు, నాకు చేసిన దేవుడు మీకు చేస్తాడు. నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, విశ్వాసముతో ఉండండి. మన దేవుడు మనం ఏమడిగాడే తెలుసా? నీకు విశ్వాసం ఉందా? నీకు విశ్వాసం కనుక ఉంటే ఈ సృష్టిలో సమస్తము యేసు నామములో సాధ్యమే. మనం అడిగేది ఎలా ఉండాలి అంటే, పొందుకున్నామని అడగాలి. మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనలో యేసయ్య మీరు ఏదైతే అడుగుచున్నారో దాన్ని చేసినట్లుగా చూడండి. చాలా ముఖ్యమైన విషయం ఇది. అర్థమైందండి? అది ఏమైనా కావచ్చు మీరు అడిగేది. అంటే ఎలా ఉండాలంటే యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు అది చాలా క్లారిటీగా ఉండాలి, చాలా యథార్థముగా ఉండాలి. ఏది పడితే అది అడగకూడదండి. దైవ సన్నిధానానికి మనం వస్తున్నప్పుడు మంచి కోరికలు మాత్రమే కోరుకోవాలి. మీరు చెడ్డ కోరికలను కనుక కోరితే ఆ కోరికలు జరగవు. కారణం ఏమిటి అంటే, మంచి కోరికలు అనేది దేవదూతలు తీసుకొచ్చే ఆలోచనలు, చెడ్డ కోరికలు అనేది అపవాది తీసుకొచ్చే ఆలోచనలు. అపవాది ఆలోచనలు యేసయ్య దగ్గర పనికిరావు, మంచి ఆలోచనలు యేసయ్య దగ్గర పనికొస్తాయి.
మీరు మీ జీవితానికి, మీ కుటుంబానికి, మీ ఆరోగ్యానికి, మీ అభివృద్ధికి కావాల్సింది ఏదైనా సరే మీరు దైవ సన్నిధానంలో అడగొచ్చు. మీ పిల్లల పెళ్లి విషయం కానీ, మీ పిల్లల షాపుల విషయం కానీ, అభివృద్ధి విషయం కానీ, ఇలాంటి అయినా సరే, ఇల్లు విషయం కానీ, ఇలాంటి అయినా సరే మీరు దేవుడిని అడగొచ్చు. వాళ్ళు కొనుక్కోవాలా అడగండి. మీరు ఏది కావాలంటే అది అడగండి. కానీ మంచి ఆలోచనలతో, మంచి కోరికలు మాత్రమే మనం దైవ సన్నిధానంలో అడగాలి తప్ప ఏది పడితే అది మనం దైవ సన్నిధానంలో అడగకూడదండి. మంచి అనేది మాత్రమే యేసయ్య సన్నిధానంలో అడగండి. మీకు అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఎలాంటి దేవుడు అంటే గుండె చెదిరి ఉన్న వారిని బాగు చేసే దేవుడు మన దేవుడు. అర్థమైందండి? ఈ లోకంలో నాకు ఎవరూ లేరు అన్న వాళ్ళని ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు, నీకు ఏమి కావాలో ఇచ్చే దేవుడు అండి. దయచేసి వాక్య భాగంలోకి వెళ్దాం. 147 కీర్తన 3 వచనం చదవండి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారు గాయములు కట్టువాడు. ఏమంటున్నాడండి? గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. అంటే గుండె చెదరడం అంటే ఏంటి? సమస్యలు, ఇబ్బందులు, బాధలు, వేదనలు, దరిద్రములు, శత్రువులు వీళ్ళంతా కూడా వచ్చేసినప్పుడు అతనికి మనస్సు ఎంత ఉంటుందా? ఏ విషయం వస్తున్నా సరే గుండె దడదడలాడిపోయింది, టెన్షన్. అర్థమైందండి? అలాంటి వాళ్ళు కనుక ఉంటే, ఈ వాక్యము కనుక అలాంటి వారు కనుక ఖచ్చితంగా విన్నట్లయితే మీరు ఖచ్చితంగా సరే యేసయ్య సన్నిధానానికి రండి. దేనికంటే మనందరికీ తెలిసిన పాట కూడా ఒక పాట ఉంది. దయచేసి పాట పాడండమ్మా. గుండె చెదరిన వారిని బాగు చేయవాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ఈ పాట అందరికీ తెలిసిందేనండి. ఇది వాక్యములో వ్రాయబడి ఉన్నది. నేను చెప్పుచున్నాను, మళ్ళొక్కసారి చెప్తున్నాను, మీరు రాసుకోండి. ఈ వాక్యమును తీసి చదవండి. 147 కీర్తన 3 వచనం ఇంకొకసారి చదవడము. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయను. చాలమ్మా. ఎలా బాగు చేస్తాడు? నీకన్ని సమస్యలున్నాయి, నీకన్ని బాధలున్నాయి, నీకన్ని వ్యాధులున్నాయి, నీకన్ని అప్పులున్నాయి, నీకందరూ శత్రువులు ఉన్నారు, నువ్వు దరిద్రంలో పడి ఉన్నావు, నీకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. తెల్లవారిన దగ్గర నుంచి కూడా నా పరిస్థితి ఏంటి, నన్ను ఎవరు ఆదరిస్తారు అని నువ్వు అనేకుల దగ్గరికి నువ్వు తిరుగుతున్నావు కదా, అవునా కాదా? రోజు మొత్తంలో కూడా ఇంట్లో నుంచి తెల్లవారుజామున 5 గంటలకి నువ్వు బయటికి వెళ్ళిపోయి రాత్రి 12-1 గంటకి వస్తున్నావు. ఏమి చేయాలో అర్థం కావటల్లా, దిక్కుతోసగా తిరుగుచున్నావు. నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఈ లోకంలో ఉన్న వారు ఎవరు ఎవరికన్నా కూడా నిన్ను ఆదరించరండి, ఆదుకోరండి, నిన్ను ప్రేమించరు, నిన్ను దగ్గరికి రానివ్వరు. నిన్ను దగ్గరికి రాని పిలిచేది ఎవరో తెలుసా? యేసయ్యా. నీ కష్టాలు తీర్చేది ఎవరో తెలుసా? యేసయ్యా. నీ బాధలు తీర్చేది ఎవరో తెలుసా? యేసయ్యా. నీ వ్యాధులు తీసేసేది ఎవరో తెలుసా? యేసయ్యా. నీ శత్రువుని బాధపడేది ఎవరో తెలుసా? యేసయ్యా. నువ్వు కుమిలిపోతున్నా నిన్ను ఆదరించే
ఆదరించేది యేసయ్య. నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా నిన్ను రాని పిలిచేది ఈ సృష్టిలో యేసయ్య. నీవు గుండె పగిలి ఉన్నావేమో, రా నేనున్నాను రా అని పిలిచేది యేసయ్య. ఆయన ప్రేమను పంచడానికి యేసయ్య పిలుస్తున్నాడు. నిన్ను కాపాడడానికి యేసయ్య పిలుస్తున్నాడు. నిన్ను ఆదరిస్తానికి యేసయ్య పిలుస్తున్నాడు. నీ జీవితాన్ని మారుస్తానికి యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. రా ఒక్కసారి వచ్చి యేసయ్య అని యేసయ్యని ప్రార్థన చేయి. నీకు ఏమొచ్చో అదే ప్రార్థన చేయి. యేసయ్య నీ దగ్గరకు వస్తే నా బాధను తీరుస్తావంట. అయ్యా నేను నిన్నే నమ్ముకున్నానయ్యా, నేను నిన్నే నమ్ముకున్నానయ్యా, నీవు తప్ప నాకెవ్వరూ లేరు దేవా. ఈ లోకములో నన్ను ఆదరించేవారు లేరు, ఈ లోకములో నన్ను ప్రేమించేవారు లేరు. అయ్యా యేసయ్యా నువ్వు పిలుచుచున్న దేవుడు అంట కదా, నువ్వు ఆదరించే దేవుడు అంట కదా అని ఒక్కసారి నువ్వు వచ్చి ప్రార్థన చేయి. యెహోవా అందరికీ ఉపకారి, యెహోవా అందరికీ ఉపకారి. నువ్వు ఎవరైనా సరే, అసలు నువ్వు ఇంతవరకు ప్రార్థన అనేది నీకు తెలియకపోయినా సరే, అర్థమైందా అండి? అయ్యో ఆ యేసయ్య దగ్గరికి వెళ్తే నన్ను ప్రేమిస్తాడో ప్రేమించడో అనే ఆలోచన కలిగి ఉందేమో. నీకు ఆ ఆలోచన అవసరం లేదు. మనందరము కూడా యేసయ్య పిల్లలం, మనందరినీ కూడా సృష్టించింది యేసయ్య. ఈ ఒక్క మాట చాలండి. యేసయ్యా నువ్వు నన్ను కాపాడుతా ఉండ కదయ్యా, నన్ను కాపాడయ్యా, నేను నిన్ను నమ్ముకున్నానయ్యా, నీవు తప్ప ఈ లోకములో నన్ను ఆదరించేవారు లేరు, నన్ను ప్రేమించేవారు లేరు. నా జీవితానికి ఎటు చూసినా చీకటే కనపడుతుందయ్యా. అయ్యా నా జీవితముని చిగిరింప చేయ తండ్రి, అయ్యా నా జీవితముని చిగిరింప చేయ తండ్రి, అయ్యా నా జీవితంలోకి వెలుగుని నింపు దేవా అని ప్రార్థన చేయి. ఒక్క మాట, ఒకే ఒక్క మాట, యేసయ్యా నిన్ను నమ్మేనయ్యా, నీవు తప్ప నాకెవరు లేరు దేవా అని అద్భుతముగా నీవు కనుక ప్రార్థన చేసినట్లయితే నీ మొర ఆలకించే దేవుడు, నా మొర ఆలకించే దేవుడు, నా కన్నీరు తుడిసే దేవుడు, నీ కన్నీరు తుడిసే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు యేసయ్య, నన్ను ప్రేమించే దేవుడు, ఈ సర్వ సృష్టినే ప్రేమించే దేవుడు, సర్వ మానవాళిని ప్రేమించే దేవుడు. నీవు నా కొద్దు అనే ప్రసక్తే లేదు. ఎవరైనా సరే యేసయ్య నువ్వు నాకు కావాలంటే చాలు, ఆ క్షణమే వచ్చి నిన్ను ప్రేమిస్తాడు, ఆ క్షణమే వచ్చి నిన్ను కాపాడుతాడు, ఆ క్షణమే నిన్ను రక్షిస్తాడు. దేనికంటే దిక్కు లేని వారికి ఆయన మాత్రమే దిక్కు, ఆయన మాత్రమే ప్రేమిస్తాడు. ఈ లోకమంతా ఎరేసిన నిన్ను ఆయన మాత్రం నిన్ను ఎలేయడండి. ఆయనకి నువ్వు కావాలి. ఎందుకంటే మనము ఆయన సొత్తు. మనం ఎవరివి? మనం ఆయన సొత్తు అండి. అర్థమైందా? మనం ఆయన బిడ్డలమే. మనకే తెలియదు, మనమే యేసయ్య దగ్గరికి వెళ్ళాం. కానీ యేసయ్య మాత్రం మనందరి కోసం ప్రతి క్షణం ఎదురు చూచుచున్న దేవుడు. దేనికి? తన ప్రేమని మనకి పంచడానికి, దేనికి? మనకున్న బాధను తీరుస్తానికి. మనం చేయవలసింది ఏమిటంటే నమ్మాలి. యేసయ్యని నమ్మితే చాలండి, జీవితం మారిపోయింది. దేనికంటే నువ్వు ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఏ సమస్య నీ దగ్గరికి రాదు. ఇంకోసారి చదవమ్మా. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చెయ్యను చేయువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు అంటే ఎంతటి అభయం ఇస్తున్నాడండి. దేనికంటే ఆయన తప్ప ఇంకా ఎవరు కూడా నీ జీవితాన్ని బాగు చేయలేరు. అర్థమైందండి? నీ జీవితాన్ని బాగు చేయలేరు. చీకటైపోయిన నీ జీవితాన్ని వెలుగుగా మార్చగలిగిన దేవుడు ఆయన, నీ సమస్యల్ని పారదోలగలిగిన దేవుడు ఆయన. దయచేసి మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నారో, ఎన్ని బాధల్లో ఉన్నారో, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారో, ఎన్ని సమస్యల్లో ఉన్నారో, ఎన్ని అప్పుల్లో ఉన్నారో, శత్రువుల మధ్య లాక్ అయిపోయి ఉన్నారేమో, దరిద్రంతో కొట్టుకులాడుచున్నారేమో, ఒక్కసారి ప్రార్థన చేయండి. మీకు అన్ని సమస్యల
నుంచి విడుదల వస్తుంది. మీకు అన్ని బాధల నుంచి విడుదల వస్తుంది. ఎందుకంటే యేసు నామానికి అంతటి శక్తి ఉంది. యేసు నామానికి ఆ పవర్ ఉంది. యేసయ్యా అంటే చాలు. నువ్వు అనుకుంటావు ఇంతవరకు నేనెవరో తెలియదు కదా అని. నువ్వెవరో యేసయ్యకి తెలుసు. నిన్ను సృష్టించిన దేవుడు నువ్వెవరో యేసయ్యకి తెలుసు. కానీ నువ్వే రాలేదు యేసయ్య దగ్గరికి. ఒక్క మాట యేసయ్యా అని పలికి చూడు. నీ సమస్యలన్నీ, నీ ఇబ్బందులన్నీ ఏమైపోతాయో నువ్వే చూడు. నువ్వే నమ్మలేవు. ఆయన మిరాకిల్స్ ఆ విధముగా ఉంటాయి. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. అదే విధముగా 14వ వచనం కూడా చదువమ్మా. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు, నీ సరిహద్దులలో సమాధానము కలగజేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. చూడండి ఏమంటున్నాడు, మరొకసారి ప్రశ్న చదవమ్మా. నీ సరిహద్దులలో సమాధానము కలగజేయువాడు ఆయన. ఒక్క నిమిషం. నీ సరిహద్దులు అంటే చూడండి, నీ పరిధి. ఒక్కొక్కరు అనుకుంటా ఉంటారు, అమ్మో నా పరిధికి మించిన అప్పులైపోయింది, నా శక్తికి మించిన అప్పులైపోయింది, నేను వీటిని ఎలా తీర్చాలి, ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ యేసయ్య వాక్యం రూపంలో మీతో మాట్లాడుతున్నాడు. మనం చదవమ్మా. నీ సరిహద్దులలో సమాధానము కలగజేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. అంటే నీ బాధలు, నీ వ్యాధులు, నీ సమస్యలు అన్ని తొలగించి వేసి నీకు, నీ కుటుంబానికి సమృద్ధిగా భోజనాన్ని నీకు ఏర్పాటు చేయగలడు. ఈ రోజున నువ్వు నలుగురు దగ్గర తీసుకునే పరిస్థితుల్లో ఉన్నావేమో. ఎప్పుడైతే యేసయ్యని నమ్ముతావో, ఎప్పుడైతే యేసయ్యని నువ్వు పిలుస్తావో, ఎప్పుడైతే యేసయ్యకి నీ హృదయంలో చోటిస్తావో, నీ పూర్ణ హృదయం యేసయ్యకి ఇస్తావో, నీవు ఈ రోజున ఎవరైనా పెడితే తీసుకునే స్టేజీలో ఉంటే, నువ్వు ఎప్పుడైతే యేసయ్యని నీ హృదయంలోకి ఆహ్వానిస్తావో ఆ రోజు నుంచే నువ్వే నలుగురికి పెట్టేవాడుగా తయారవుతావు. వాక్యము నీతో మాట్లాడుతుంది. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన సర్వాధికారి అయి ఉన్నాడండి. మన దేవుడు ఎలాంటి దేవుడు? గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. నమ్మిన వారికి నమ్మినంత. ఎందుకంటే ఆయన చాలా గొప్ప దేవుడు. నువ్వు నమ్ము. నువ్వు బాధల్లో ఉన్నావు కదా, ఈ వాక్యం వింటున్నావా? నువ్వు బాధల్లో ఉన్నావు, నువ్వు సమస్యల్లో ఉన్నావు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు, నువ్వు అప్పుల్లో ఉన్నావు, వ్యాధుల్లో ఉన్నావు, దరిద్రంలో ఉన్నావు, శత్రువులు నిన్ను చుట్టుముట్టి ఉన్నారు. ఇవన్నీ పోవాలి అంటే నువ్వు ఈ సృష్టి అంతా ఎతికినా, ఎవరి దగ్గరికి మీరు వెళ్ళినా ఈ సమస్యలు పోవు. ఎక్కడికి పోతే పోతాయి? ప్రార్థన చేయండి, బైబిల్ పట్టుకోండి, వాక్యము చదవండి. వాక్యం చదివి మీరు యథార్థమైన హృదయాన్ని, ఏమి కావాలి ఆయనకి? మీ పూర్ణ హృదయం కావాలి. మీ పూర్ణ హృదయాన్ని మీరు ఎప్పుడైతే యేసయ్యకి ఇస్తారో అప్పుడు మీ సమస్యలు పోతాయి, మీ వ్యాధులు పోతాయి, మీ శత్రువులు పోతారు, మీ అప్పులు పోతాయి, మీ అనారోగ్యం పారిపోయింది. మీరు మంచి ఎలా ఉంటారు? మహాద్భుతముగా యేసయ్య మిమ్మల్ని దీవిస్తాడు. మహాద్భుతముగా యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఆయన ప్రేమాస్వరూపై ఉన్నాడు. ఆయన జీవము కలిగిన దేవుడై ఉన్నాడు. నీ నాలుక నుంచి పలికే ప్రతి మాట యేసయ్య విన్నాడు అని జ్ఞాపకం పెట్టుకోండి. ఆయనే గొప్ప దేవుడు. మీరు ఎప్పుడైతే ఆయన నమ్ముతారో మీ జీవితంలో అద్భుతాలు యేసయ్య చేస్తానికి సిద్ధముగా ఉన్నాడు. మళ్ళొచ్చే వారము మళ్ళీ మనము ఇదే వాక్యము గురించి చెప్పుకుందాము. ఈ రోజు వాక్యము మన దేవుడు గొప్ప దేవుడు, గొప్ప గొప్ప
కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. దయచేసి మీరంతా కూడా యేసయ్యని నా దేవుడు గొప్పవాడని నమ్మండి. పరిపూర్ణ విశ్వాసంతో జీవించండి. మీ పూర్ణ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వమని అడుగుచున్నాను. కన్నులు ముచ్చుకుంటే ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, నాయనా ఎంతమంది బిడ్డలు ఎన్ని బాధలతో, ఎన్ని ఇబ్బందులతో, ఎన్ని సమస్యలతో ఉన్నారు నాయనా, వారందరినీ కూడా ప్రభువా అయా మీరే తండ్రి కరుణించి కాపాడి రక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా మినిస్ట్రీ పేరు జీసస్ పవర్ టచ్ మినిస్ట్రీస్. మా ఫోన్ నెంబర్ 9581961369. మళ్ళీ ఒక్కసారి చెప్తా చూడండి, 9581961369 అండి. మీ ప్రార్థన అవసరత కోసం ఫోన్ చేయవచ్చు. మా అడ్రస్ మదర్ తెరీసా వీధి, ఐకానగర్, తెనాలి, గుంటూరు జిల్లా. మీ అందరికీ వందనములు. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో త్రియేక దేవుని కాపుదల మనందరికీ తోడు నీడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.